బురకల వేపుడు అంటే పులుసు, వేపుడు కాదు, బురకల పులుసు. అంటే ఇవి చేపలే. ఎంత బాగుంటుందంటే నీ కొర్రమీన చేప కూడా పనికిరాదు. ఈ మధ్యలో మాత్రం ఒక్కటే బొక్కు ఉంటుంది, ఒకటే ముళ్ళు, మిగిలిన మొత్తం పీస్ టేస్ట్ బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, కనపడుతుంది. లైట్ ఉల్లిపాయలు, లైట్గా పచ్చిమిర్చి, కొంచెం మెంతిపిండి వేయాలి, వేసేసినాం మనం. నెక్స్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అల్లం వేద్దాం. అల్లం, అల్లం కూడా వేసి కొంచెం మంచిగా గోలాలి లైట్గా. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెష్గా మాడకుంటూ ఉంటుంది. లైట్గా సాల్ట్ వేయాలి, ఎందుకంటే కొంచెం అడుగంటకుంటూ ఉండాలి. కొంచెం మసాలా కూడా వేయాలి. కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది కొంచెం వేస్తే. కిచెన్ సెట్ ఇది అంతా. గుమ గుమ ఉంటుంది. నెక్స్ట్ ఏం పసుపు వేయాలి. లైట్గా. ఓకే, సూపర్ ఉంది. మాది కేసముద్రం, ఎందుకంటే మా దగ్గర పసుపు ఫేమస్. మేము రైతుల దగ్గరికే వెళ్ళి పసుపు కొనుక్కుంటాం. ఎంత కలరు, ఎంత బాగా కనపడుతుంది. కారం, నెక్స్ట్ కారం వేయాలి. అబ్బో, ఫుల్ టైట్ పెట్టింది మా వైఫ్. మనం అప్పుడప్పుడే కదా ఉండేది ఇట్లాంటివి. నాకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, కానీ వర్క్ పనిలో హడావిడి ఉంటాం. ఇంకొకటి ఏంటంటే లైట్గానే వేయాలి కారం, ఎక్కువ అవుతుంది. టైం ఉండదు కదా, మనం బిజీ పర్సన్ కాబట్టి ఎప్పుడో మన అనుకూలం బట్టి అప్పుడప్పుడు ఇట్లా వండుతామన్నట్టు వంట. ఓకే, కారం కూడా అయింది. కొంచెం లైట్గా హైలో పెట్టాలి, కొంచెం సుయ్యం అనాలి. ఓ షర్ట్, చింతపండు. చింతపండు వేసినాం. ఎంత లైట్గా, ఎక్కువ వేయొద్దు, బాగా వేస్తే పులుపు ఎక్కువ ఉంటుంది.
మనం రోట్లో నూరింది ఉల్లిపాయ ఉంటుంది, అది కూడా కొంచెం లైట్గా వేయాలా. టేస్ట్ ఫిష్ కర్రీ దీంతో టేస్ట్. ముందుగా వేస్తే నూనె లేగుతుంది అన్నట్టు, నూనె లేగొద్ది. కొంచెం హైలో పెట్టాలి మంట. కమ్ వికీ, కమ్ వికీ, ట్రా. చేపల పులుసు కొంచెం మసలాలి. ఎలా అంటే పొంగు రావాలి. పొంగు వస్తే మనం అప్పుడు వచ్చేసి వీటికి ఇందులో మనం పీసులు వేయాలి. ఇక మసలని ఈలోపు మా చిన్న కోడి పాపలు అబ్బో చిన్న పిల్లలు 14 గుడ్లు వేస్తే 14 చేసాయి. రైట్, ఓకే, ఫుల్ సాటిస్ఫై. ఓహో, భయపడుతున్నాయి. ఈరోజు దింపేసినాం. వికీ, బిక్కీ, ఆకలి అవుతుందా? దా సిడే, కామ్ సిడే. ఏడు నా బిక్కీ గాడు. సిడే, కమ్ 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 కమ్. సెల్ఫ్ పెద్దగా అయింది, టీవీ చిన్నగా అయింది, ఫ్రిడ్జ్, మన కిచెన్ ఇదంతా. ఫ్రెండ్స్ చూడండి, ఏదో చిన్న చిన్న వీడియోస్ చేసుకునేవాడిని. కొంచెం ఇప్పుడే పొంగు వస్తుంది, ఇంకొంచెం రావాలి. బుర్కలు అంటే ఇవి ఒక చేపే, కాకపోతే ఏంటంటే ఇది వండడం అందరికీ రాదు. ఇవేంది చీప్ అండ్ బెస్ట్ అనుకుంటారు, చీపు చేపలు అనుకుంటారు, కానీ చీపు చేపలు కాదు ఇవి. వంట కుదరకుంటే చీపు, వంట కుదిరితే చాలా హ్యాట్స్ ఆఫ్. వంట చేయాలంటే ఇది ఎక్స్పీరియన్స్ అయితేనే చేయగలుగుతారు. ఏంటంటే ఈ ఈ చేప గురించి పూర్తి అవగాహన ఉండి ఈ చేప ఏ విధంగా వండాలనుకుంటేనే ఈ మాత్రం ఉంటుంది.
మా వాళ్ళు కూడా ఊకే ఇలాంటివి తెచ్చినప్పుడు నువ్వే వండంటారు. మా పిల్లలు అయితే డాడీ నువ్వు వండితే మస్తు టేస్ట్ ఉంటుంది అంటారు వాళ్ళు. మసలాలి సూప్ అనేది, మసలాలి మంచిగా. ఇక వస్తుంది, స్టార్ట్ అవుతుంది పొంగడం. మా ఇంటికి అదంతా ఓపెన్ ప్లేస్, పచ్చదనం. సెకండ్ ఫ్లోర్లో మన బిల్డింగ్. ఇట్లా స్ట్రేట్గా చూస్తాడు ట్రైన్ రూట్ కూడా ఉంటుంది. ట్రైన్ లైన్. ఆహా, మసులుతుంది. ఓకే రైట్. మనకు వచ్చేసి ఒక 1/2 అవర్ మంచిగా మసలాలి. ఈ సూప్ అంతా ఈ పీసులకు పట్టాలి. అప్పుడు వచ్చేసి మనకు బురకల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఇదే పద్ధతిలో. ఏమైనా మీకు తెలిసి ఉంటే ఇంకా వేరే విధంగా ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్.